వెల్కమ్ టు ఫ్రైడే మీడియా. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు అవినీతి గురించి శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. అంటే దీన్ని ఖండించడం కోసం అని చెప్పి ఆయన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఆయన అన్ని అంశాల గురించి మాట్లాడారు. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దగ్గర నుంచి పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి అన్ని విషయాలను ఆయన కూలంకుషంగా మాట్లాడటం జరిగింది. అసలు ఆయన ఏం మాట్లాడారు, ఆయన ఏమన్నా నిజం మాట్లాడా, మళ్ళీ అయ్యే పచ్చి అబద్ధాలు మాట్లాడాడు అనేది ఒకసారి మనం ఆయన ప్రెస్ మీట్ని చూసి దాని గురించి విశ్లేషణ చేద్దాం. ప్రధానంగా ఆయన మాట్లాడింది ఏంటంటే రాష్ట్రం తిరోగమనం వైపు వెళ్తుందా పురోగమిస్తుందా అనేది ఒకసారి చూడాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. అంటే 45 రోజులు 50 రోజులు పూర్తి అవ్వకుండానే రాష్ట్రం పురోగమనం తిరోగమనం అనేది తెలిసిపోతుందా? మరి అది ఏ ఉద్దేశంతో ఆ మాట అది అన్నారు అనేది నాకు అర్థం కాదు. అంటే స్క్రిప్ట్ రాసిన వాళ్ళని ఇంకా మార్చినట్లేడు. గతంలో స్క్రిప్టులు రాసిన వాళ్ళని వాళ్ళు ఇప్పటికీ కూడా అదే స్క్రిప్టులు అదే బాణీలో రాష్ట్రం పురోగమిస్తుందా తిరోగమిస్తుందా అని ఎప్పుడు తెలుస్తుంది? ఒక 1.5 year 2 years 3 years గడిస్తే ఈ రిజల్ట్స్ అన్నీ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నిటికీ కనుక ఫలితాలు రావడం మొదలు పెడితే అప్పుడు అర్థమవుతుంది రాష్ట్రం పురోగమిస్తుందా తిరోగమిస్తుందా అని. 45 రోజులకి 50 రోజులకి పురోగమించడం తిరోగమించడం ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు? ఇంకా స్క్రిప్ట్ రాసే వాళ్ళు మార్చండి సార్ ఇప్పటికైనా. తర్వాత ఏం మాట్లాడారు చూద్దాం. 12 నెలల కాలానికి ప్రవేశపెట్టే రెగ్యులర్ బడ్జెట్. ఇక బడ్జెట్ గురించి ఏదో చెప్పారు. రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సింది పోయి ఏదో తాత్కాలిక బడ్జెట్ పెడుతున్నారు. రెగ్యులర్ బడ్జెట్ పెడితే ఈయన ఇచ్చిన హామీలన్నిటికీ ఫండ్స్ కేటాయించాల్సి వస్తుందని చెప్పి తప్పించుకోవడానికి ఈ కార్యక్రమం చేస్తున్నారు అంటున్నారు. అయ్యా ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది, 5 సంవత్సరాలు ఉందండి ఇంకా ఇప్పుడు రాబోయే ప్రభుత్వానికి. అంతా కూడా 50 రోజులు అవ్వలేదండి. ఇప్పుడు వాళ్ళు ఏ బడ్జెట్ పెట్టినా ఏది పెట్టినా వాళ్ళు ఇచ్చిన హామీలకి ప్రజలకు సమాధానం చెప్పాలి కదా రాబోయే రోజుల్లో. అంత కంగారు ఎందుకు మీకు? 50 రోజులకి వచ్చి మీరు హామీలను మొదలు పెట్టేశారు. అట్లాగే ఈయన ప్రభుత్వం ఈయన ప్రభుత్వంలో ఎక్కేపాటికి 2019 సంవత్సరంలో ఖజానాలో 100 కోట్ల రూపాయలు మాత్రం ఉన్నాయంట. ఇప్పుడు 7,000 కోట్ల రూపాయలు ఖజానాలో పెట్టి చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పారంట. అంటే ఇప్పుడు దీని వెనకాల మర్మం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మనం ఈయన బటన్లు నొక్కేసాడు ఎప్పటి నుంచో. డిసెంబర్ నుంచి జనవరి నుంచి అన్నిటికీ బటన్లు నొక్కేసి ఈ డబ్బులన్నింటినీ మనం కనుక ఎన్నికలకు ముందు అంటే ఎన్నికలకు 1 వారం రోజులు 10 రోజులు ఉన్నాయనగా 4 రోజులు ఉన్నాయనగా పడితే ఈ డబ్బులన్నిటికీ కనుక ఈ పడిన డబ్బులకి ప్రతిఫలంగా అందరూ వచ్చి మనకు ఓట్లు వేస్తారు అని చెప్పి ఉద్దేశంతో ఏంటంటే ఈ బటన్లకు అట్ట పెట్టించి రకరకాలుగా అప్పులు తీసుకొచ్చి అన్నింటిని ఖజానాలో పెట్టి 7,000 కోట్ల రూపాయలు అని చెప్పి 7,000 కోట్ల రూపాయలు అటు పెట్టించారు అకౌంట్స్లో. పెట్టించి ఏం చేశారంటే అప్పుడు నొక్కుదాం అనుకున్నారు, అప్పుడు ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నారు. కానీ ఎలక్షన్ కమిషన్ అడ్డుపట్టడంతో ఆ ఫండ్స్ అన్నీ అటు అకౌంట్లో ఉండిపోయినాయి. దానికి వీళ్ళు ఏం చేశారంటే తెలివిగా కొంత ఫండింగ్ని వీళ్ళ కాంట్రాక్టులకి బిల్లులు చెల్లించుకోవడానికి వాటికి కొంత మళ్లించారు. ఆ మళ్లించే టైంలోనే మళ్ళీ వీళ్ళు అపోజిషన్ పార్టీస్ వాళ్ళు కంప్లైంట్లు చేయడం చేయడం వల్ల కొంత ఆగారు. అందువల్ల ఆ 7,000 కోట్లు ఆ ఖజానాలు అట్లా ఉండిపోయినాయి. దాన్ని ఇప్పుడు ఈయన ప్రస్తావిస్తున్నాడు అనమాట. ఆ 7,000 కోట్లు ఖజానాలో పెట్టిన యొక్క ప్రధాన కారణం ఏంటంటే ప్రజలని ప్రలోభ పెట్టడం కోసం తెచ్చిపెట్టుకున్న డబ్బులు అవి కూడా అప్పులు తెచ్చి. ఇంకో విషయం, రాష్ట్రంలో హత్యాచారాలు జరుగుతున్నాయి అంటండి. అయ్యా నువ్వు 35 మంది చచ్చిపోయారు అంటున్నావు కదా, వాళ్ళ లిస్టు అనౌన్స్ చెయ్యి. ఆ లిస్టు అనౌన్స్ చేస్తే ప్రభుత్వం తరపున వాళ్ళకి ఏదన్నా ఎస్క్రేష్ చేయడమో లేదా వాళ్ళ తరపున ప్రభుత్వం తరపున ఆదుకోవడం ఏదో ఒకటి చేస్తాం మేము అని చెప్పి వాళ్ళు కొంతమంది డిబేట్లో కూడా చెప్తున్నారు. అయినా కూడా ఈ లిస్టు అనౌన్స్ చేయట్లేదే, అయినా కూడా లిస్టు చెప్పట్లేదే. ఇప్పుడు మీరు వైసీపీ కార్యకర్తలే కదా, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ లిస్టు చెప్తే మేము ఏదో ఆదుకుంటాం అంటున్నారు కదా, ఆ లిస్టు చెప్పండి, వాళ్ళకి కొంత బెనిఫిట్ జరుగుతుంది కదా ఆ చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకి. అది చేయకుండా ఇంకా అత్యాచారాలు జరుగుతున్నాయని మళ్ళీ చెప్తున్నాడు ఈరోజు మళ్ళీ అదే మాట. చూద్దాం ఇంకేం మాట్లాడుతున్నారు చూద్దాం. చంద్రబాబు గారి గోబెల్స్ సిద్ధాంతం అంట. అంటే చంద్రబాబు గారు గోబెల్స్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతారనేది వీళ్ళు ఇప్పుడు కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా చంద్రబాబు గారు ఏది మాట్లాడినా అది గోబెల్స్ ప్రచారం అని చెప్పేవాళ్ళు. ఆ గోబెల్స్ ప్రచారం ఏంటంటే అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమైపోద్ది అనేది ఆ గోబెల్స్ ఇదనమాట. అట్లా ఇప్పుడు దీన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గోబెల్స్ ప్రచారం అంటున్నాడు. ఈయన గోబెల్స్ ప్రచారం అంటే చంద్రబాబు నాయుడు గారు పింక్ డైమండ్ తీసుకెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానం పింక్ డైమండ్ ఉంటే అది జాతకం ప్రకారం లేకపోతే ఆ పింక్ డైమండ్ ఉంటే రాజయోగం పడద్దని చెప్పి ఆయన తీసుకెళ్ళేదాన్ని ఆయన ఇంట్లో పెట్టుకున్నాడని చెప్పి గతంలో ప్రచారం చేశారు విజయసాయిరెడ్డి ఈయన. దాన్ని గోబెల్స్ ప్రచారం అంటారు. అదే పనిగా చెప్పేవారు పింక్ డైమండ్ అని. తర్వాత కాలంలో కమ్మ డిఎస్పీలకి 21 మందికి ప్రమోషన్లు ఇచ్చారన్నారు. అదే సబ్జెక్టు కరెక్షన్ 20 మంది 25 మంది ఎంతమంది అన్నారు, కమ్మ డిఎస్పీలు అన్నారు. దాంట్లో తర్వాత చూస్తే 3-4 ఉన్నారు ఆ మొత్తం మీద. తర్వాత కోడికత్తి దాడి అంటే కోడికత్తి సీన్తో దాడి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అది వీళ్ళే చంద్రబాబు నాయుడు మనుషులే చేయించారు. ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి క్యాంటీన్ ఓనర్ కమ్మ వ్యక్తి కాబట్టి అతనే చేయించాడని చెప్పి దాని మీద ప్రచారం చేశారు.
తర్వాత ఇంకా చాలా ఉన్నాయండి. చెప్పుకుంటూ పోతే ఎన్ని ప్రచారాలు. 2019కి ముందు వీళ్ళు అధికారంలో రాకముందు వీళ్ళు చేసిన గోబెల్స్ ప్రచారం అంతా ఇంత కాదు. ప్రచారంలో అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అయ్యే ప్రచారాలనే రుద్దారు జనం మీద, కానీ జనం నమ్మలా. కాబట్టి ఇలాంటి తీర్పు వచ్చి వీళ్ళు 11 సీట్లకు పరిమితం అవ్వడం జరిగింది. ఇంకా ఏం మాట్లాడారో చూద్దాం. ఇంక ఈయన చాలా విషయాలు మాట్లాడాడండి. ఈ ప్రెస్ మీట్ ఆశాంతం కనుక మనం వింటే చాలా విషయాలు మాట్లాడాడు. ఈయన ప్రతి శాఖని ఎంత ఆదాయం చేకూరింది గవర్నమెంట్కి అనే విషయంలో ఒక కంపారిజన్ చెప్పాడు అనమాట. 2018-19 సంవత్సరానికి గాను, అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ శాఖ నుంచి ఎంత ఆదాయం వచ్చిందని చెప్పి ఆ ఆదాయాలను మెన్షన్ చేస్తూ ఈయన దిగిపోయడానికి 2023-2024 సంవత్సరానికి ఎంత ఆదాయం వచ్చింది ఆ శాఖల నుంచి అనేది కంపేర్ చేస్తూ చెప్పాడు. ఈయన చేయవలసింది ఏంటి, 2018-19 సంవత్సరానికి కనుక ఈయన ఆదాయాన్ని చెప్పదలుచుకుంటే ఈయన ఎక్కిన తర్వాత 2019-2020 సంవత్సరానికి సంబంధించి ఎంత ఆదాయాలు సమకూరినాయి ఏ శాఖల నుంచి అనేది చెప్తే ఒక సంవత్సరం గ్యాపే కాబట్టి ఆదాయాల మీద ఎంత తేడా వచ్చింది అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈయన తెలుగుగా ఏం చేస్తున్నాడంటే ఆయన దిగిపోయే సమయానికి 2018-2019 ఆదాయాలను చెప్తూ మళ్ళీ ఈయన దిగిపోయే సమయానికి 2023-2024 ఆదాయాలను మెన్షన్ చేస్తున్నాడు. అంటే జనరల్గా ఏంటంటే ఎవరికైనా ఏ ప్రభుత్వానికైనా కూడా ప్రతి సంవత్సరం ఆదాయం పెరుగుద్ది ఏ శాఖలో చూసుకున్నా. అంటే 2018-2019కి 2023-2024కి 4 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. అంటే 5 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. అంటే 5 సంవత్సరాల్లో ఆదాయం జనరల్గానే పెరుగుద్ది. వీళ్ళేం ప్రయత్నం చేయకుండానే కొంత పన్నుల రూపాన ఆ శాఖలకు వచ్చే ఆదాయం అనేది ఖచ్చితంగా పెరిగి తీరద్ది. ఈయన తెలివిగా 2018-2019కు ఏ శాఖ ఎంత ఆదాయం వచ్చింది, 2023-2024 ఏ శాఖ ఎంత ఆదాయం వచ్చింది అని చెప్పి దాన్ని కంపేర్ చేస్తున్నాడు. చూడండి అసలు వీళ్ళు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఎంత తెలివిగా ఎట్లాంటి మార్గాలను ఎంచుకుంటారనేది మనకి ఈ కంపారిజన్లో అర్థమవుతుంది. అంటే ఈ పోలీసు చెప్తున్నాడు కదా ఈయన, దాన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది మాదిరిగా చేయడం ధర్మమేనా? తర్వాత తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద రెడ్ బుక్ అని చెప్పి ఒక హోర్డింగ్ పెట్టారంట తెలుగుదేశం వాళ్ళు. దానికి ఏమంటున్నారంటే దాన్ని ఆ హోర్డింగ్ పెట్టి దాని ప్రకారం ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ తెలియంది ఏంటంటే నిన్న మొన్న ఒక టీవీ డిబేట్లో చూశాను ఒక లాయర్ గారిని. ఆయన చెప్తున్నాడు అసలు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది రెడ్ కలర్లోనే ఉంటుందయా. ఇప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం ఎన్డీఏ కూటమి, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమైనటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆ రాజ్యాంగాన్ని అంటే రెడ్ కలర్లో ఉండే రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. నువ్వు ఇప్పుడు వచ్చి రెడ్ బుక్ రాజ్యాంగం అంటే అవును ఖచ్చితంగా రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు చేస్తున్నాం, మన రాజ్యాంగం రెడ్ కలర్లోనే ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కొంత లాజికల్గా. అట్లా ఈ రెడ్ బుక్ అని చెప్పి మొదలెట్టాడు వీళ్ళు. ఇప్పుడు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి అంటే ఆ గతంలో రాజారెడ్డి రాజ్యాంగం అనేవాళ్ళు కదా, దాన్ని ఇప్పుడు దీన్ని రెడ్ బుక్ అనే గతంలో లోకేష్ గారు ప్రస్తావించేవారు కాబట్టి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వీళ్ళని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలనే ఉద్దేశంతో ఈ రెడ్ బుక్ అని మొదలుపెట్టారనమాట. చూద్దాం ఇంకేం చెప్తున్నాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి మంచి పేరు ఉంది కాబట్టి 4 సార్లు గెలిచాడంట. చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు ఉంది కాబట్టి కదా ఇన్నిసార్లు గెలిచాడు, ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. మనం చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు పెట్టి మీరు జైల్లో ఎందుకు వేశారు ఆయన్ని? 53 రోజులు ఆయన జైల్లో ఎందుకున్నాడు? ఆయన మంచి వ్యక్తే కదా. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సమర్థిస్తున్నట్టే చంద్రబాబు నాయుడు గారిని కూడా సమర్థించాలి కదా, అన్నిసార్లు గెలిచాడు కదా ఆయన కూడా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసింది మంచి పని అంట. ఈవీఎంలను బాగలగొట్టడం అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం, అంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేకపోవడం. ఆ ఈవీఎంలో ఓట్లు వేసిన వాళ్ళ స్వేచ్ఛని అంటే ఓటు హక్కుని వీళ్ళు హరించడం అనమాట. ఆ ఈవీఎంలో ఎంతో కొంతమంది ఓట్లు వేసి ఉంటారు కదా, వీళ్ళు బదలగొట్టిన ఈవీఎంలో వాళ్ళ స్వేచ్ఛని హరించడం, వీళ్ళు వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకునే హక్కుని వీళ్ళు కాలు రాయటం. అంత పెద్ద తప్పు చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అసలు ఆ ప్రజాస్వామ్యం ద్వారానే మీరు సీఎం అయ్యారు. ఆ ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా ప్రజలు ఎన్నుకుంటేనే మీరు సీఎం అయ్యారు. ఆ ప్రజాస్వామ్యం వల్లే మీకు అధికారం వచ్చింది, 5 ఏళ్ళు ఇంత బాగా సంపాదించుకోగలిగారు, ఇంత అవినీతి చేయగలిగారు. మీరు ఆ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద గౌరవం లేకపోతే ఎట్లా? ఆ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద గౌరవం లేకుండా ఈవీఎంలు పగలగొట్టడం ఎన్ని చేయడం ఎట్లా? మళ్ళీ మీరు దాన్ని సమర్థిస్తే ఎట్లా? మీరేమన్నా మీ కండబలంతో సీఎం అయ్యారా, లేకపోతే మీ దగ్గర ఉన్న డబ్బుతో సీఎం అయ్యారా? ప్రజలు ఎన్నుకుని మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తే ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా మీరు ఎన్నుకోబడ్డారు ముఖ్యమంత్రిగా. మరి మీరు వచ్చి కొత్తగా ఆ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఆ ఈవీఎంలు పగలగొడుతూ మళ్ళీ ఆ పగలగొట్టిన ఎమ్మెల్యేని వెనకేసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి ఆలోచించండి సార్ దీని గురించి. ఇప్పటికైనా ఆ ఈవీఎంలు పగలగొట్టిన వ్యక్తిని సమర్థించడం మానేయండి దయచేసి. ఆలోచన చేయాలి అందరూ కూడా. మళ్ళీ ఈయన అందరిని ఆలోచన చేయమని చెప్తున్నాడు. ఇవన్నీ గత ఎన్నికల ముందు చెప్పారండి మీరు. ప్రజలు ఆలోచించే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కొత్త విషయాలు మాట్లాడండి. ఈ విషయాలన్నీ ఎన్నికల ముందు చెప్పారు మీరు.
ప్రజలు దాన్ని ఒప్పుకోలే. మీరు చెప్పిన దాంట్లో న్యాయం లేదని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యి మిమ్మల్ని దింపేశారు. ఇంకా మీరు మళ్ళీ అదే పాఠం వినిపిస్తే ఎట్లా? ఇప్పటికైనా మార్చండి, స్క్రిప్ట్ రైటర్ని మార్చండి దయచేసి. ఈయనేమన్నాడు అంటే ప్రజలు చాలామంది జగనే ఉండుంటే ఈ పాటికి మనకు పడాల్సినవన్నీ పడిపోయి అకౌంట్లో అని చెప్పి తెగ బాధపడిపోతున్నారంట. ఈయన చెప్తున్నాడు ప్రజలు ఫీల్ అవుతున్నారంట. అంటే 45 రోజులు 50 రోజులకే ప్రజలు ఫీల్ అయిపోతున్నారు. ఒక సంవత్సరం ముగిసి ఏం పడలేదు, రావాల్సిన పథకాలు ఏం అందలేదు అనుకుంటే అప్పుడు బాధపడుతున్నారంటే అర్థం ఉంటుంది. అంతా కూడా 50 రోజులు పూర్తి అవ్వకుండా ఈయన ప్రజలు బాధపడిపోతున్నారు, ప్రజలు అల్లకల్లోలం అయిపోతున్నారు చెప్తున్నాడు. పనులకు నువ్వు అబ్స్ట్రక్షన్ లేకోకుండా నీళ్లు రాకుండా పని ఫెసిలిటేట్ చేయడం కోసం నువ్వు కడతావు. స్పిల్వే పనులు పూర్తి చేసిన తర్వాత పోలవరం గురించి మాట్లాడాడండి. అంటే అంబటి రాంబాబు గారు పోలవరం నాకు అర్థం కాలేదని చెప్పాడు కదా, ఈయనకు బాగా అర్థమైనట్లుగా ఈయన చేతులను అటు తిప్పుకుంటా ఇటు తిప్పుకుంటా మైకిల్ని మెట్టు పెడతా ఈ స్పిల్వే అన్నాడు, ఈ కాపర్ డ్యామ్ అన్నాడు, నీళ్ళు మధ్యలో ఆగిపోయినాయి, నీళ్ళు అనే చివరి నుంచి వచ్చి ఎత్తేసింది దీని. ఇక పోలవరం గురించి మాట్లాడుతూ ఈ కాపర్ డ్యామ్ అన్నాడు, స్పిల్వే అన్నాడు, ఇవన్నీ చూపించాడు. ఆయనే చేతులతో ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాడు. ఎన్నికల ముందు కూడా దీని గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఉండాల్సింది. మీరు ఎన్నికల ముందు కూడా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకి పోలవరం గురించి వివరించి ఉండాల్సింది. మీ మంత్రిని పంపించి అతను నాకేం అర్థం కాలేదని చెప్పాడు వచ్చి. అట్లా కాకుండా ఇప్పుడు ఆ రోజు మీరే మాట్లాడి ఉండాల్సింది కదా. మరి పోలవరం గురించి ఇంత బాగా చెప్తున్నారు ఈరోజు, ఆ రోజు కూడా మీరు మాట్లాడి ఉంటే ప్రజలకు బాగా అర్థమయ్యేది కదా. ఇంకా 11 సీట్లు కూడా ఇవ్వకుండా శుభ్రంగా 0కు పరిమితం చేసేవాళ్ళుగా, 1కో 2కో పరిమితం చేసేవాళ్ళు కదా. మీరే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే వచ్చి. మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అట్లా ఉంది. నేను పూర్తిగా చూశానులేండి ఇది ప్రెస్ మీట్. మళ్ళీ ఈ విశ్లేషణ కోసం అని చెప్పి మళ్ళీ ప్లే చేస్తున్నాను. ఈయన చెప్పిన లాజిక్లు అట్లా ఉన్నాయి. అసలు లాజిక్కే లేకుండా చంద్రబాబు గారు మాట్లాడుతున్నాడంట. అసలు లాజిక్కే లేకుండా మనం చెప్పే పచ్చి అబద్ధాలు నమ్మే పిచ్చజనం ఉన్నారు. ఎమోషనల్గా మనకు కనెక్ట్ అయి ఉన్నారు వాళ్ళు. ఆ ఎమోషనల్గా మనకు కనెక్ట్ అయి ఉన్న వాళ్ళని మనం ఎమోషనల్గా వాడుకోవచ్చు అని చెప్పి ఒక ఎమోషనల్ డ్రామాని ప్లే చేయటం. అసలు మీరు మాట్లాడేది రాజకీయాలు అంటారు వాటిని. మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళని రెచ్చగొట్టడం, మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి మీ మీద సింపతి ఇంకా పెరిగిపోయేలాగా మాట్లాడటం, జాలిగా మాట్లాడటం, ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ చేసే పనులేమో కర్కసత్వంగా ఉంటాయి. ఈయన ప్రెస్ మీట్లో వచ్చి మాట్లాడేదంతా అభ్యర్థించినట్టు, జాలిగా, ఏదో బాధపడిపోతున్నట్లుగా, సింపతి ఇదిగా మాట్లాడతాడు అనమాట. చూడండి ఆయన వ్యవహార శైలి అంతా కర్కసత్వం నిండిపోయి ఉంటుంది. ప్రెస్ మీట్లో ప్రజల ముందు హావభావాలను వ్యక్తీకరించిన వీటిల్లో మాత్రం ఎంతో దయార్థ హృదయుడిలాగా, గౌతమ్ బుద్ధుడిలాగా, లేకపోతే మదర్ తెరిసా లాగా మొహం నవ్వుకుంటా ఒక టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ, ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఇది ప్రజల్ని అట్రాక్ట్ చేయడం కోసం అదొక గేమ్. చూడండి ఆయన వ్యవహార శైలి అంతా చాలా కర్కసత్వంగా ఉంటుంది. వాళ్ళని కొట్టిస్తాడు, వీళ్ళని కొట్టిస్తాడు, రాళ్ళు లేపిస్తాడు, 3rd డిగ్రీ లేపిస్తాడు, పోలీసు వాళ్ళతో ఎత్తుకెళ్ళిపోయిస్తాడు తీసుకొచ్చి, ఏదైనా సోషల్ మీడియాలో కామెంట్ పెడితే ఎత్తేస్తారు వచ్చి. ఇంత వ్యవహార శైలి అంతా అట్లా ఉంటుందా? మాట్లాడేది మాత్రం ఎంత సౌమ్యంగా, ఎంత హుందాతనంగా, ఎంత సాఫ్ట్ నేచర్గా. అంటే పెద్ద పెద్ద వేదాంతులు కూడా అంత సాఫ్ట్గా మాట్లాడరు అన్నమాట. అంత సాఫ్ట్గా మాట్లాడతాడు వచ్చి. తర్వాత ఏం మాట్లాడు చూద్దాం. స్పిల్వే స్టాకులు లేవు, మద్యాన్ని నియంత్రిస్తూ. ఇక మద్యం గురించి మాట్లాడాడండి పచ్చి అబద్ధాలు. 4,000 ఉన్న షాపులను 33% తగ్గించి, 4,000 పైచలకు ఉన్న షాపులను 33% తగ్గించి షాపుల సంఖ్య తగ్గించాము. మేము లిక్కర్ రేటు కూడా విపరీతంగా పెంచి అమ్మడం వల్ల తాగేవాళ్ళు తగ్గుతారని చెప్పి అన్ని కార్యక్రమాలు చేసాము. ఇది చేసాము, అది చేసామని చెప్తున్నాడు. ఈయన ఏంటంటే ఒక చిన్న బిజినెస్ టెక్నిక్ ఫాలో అయ్యాడు. డిమాండ్ క్రియేట్ చేశాడు, షాపులు తగ్గించాడు, బ్రాండ్లన్నీ పాత బ్రాండ్లన్నీ ఎత్తేసాడు, సొంత బ్రాండ్లు పెట్టి ఒక బిజినెస్ ట్రిక్ని ప్లే చేసి డిమాండ్ పెంచాడు అనమాట. డిమాండ్ పెంచి రేటు పెంచేశాడు. ఈ విధంగా ఈ మందు లిక్కర్ విషయంలో కూడా ఒక బిజినెస్ స్ట్రాటజీని ఫాలో అయ్యి కొన్ని వేల కోట్లు దోచేసుకుని 5 సంవత్సరాల్లో ఇప్పుడు ముందునంట తగ్గించాలని ప్రయత్నం చేశాడంట ఈయన. తాగేవాళ్ళని లిక్కర్ కన్జంప్షన్ తగ్గించాలని చెప్పి ప్రయత్నం చేస్తే దాన్ని కూడా వీళ్ళ మీద దుష్ప్రచారం చేస్తున్నారంట. ఎంత దారుణం అండి! ఏ వైన్ షాపులో ఈ రిక్షా దొక్కే కార్మికుడైనా పూర్తిగా చదువు రాదు, అసలు ఏమీ తెలియదు, లోకజ్ఞానం లేని వాళ్ళనైనా సరే పిలిచి అడిగితే గత 4-5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఏంటి లిక్కర్ విషయంలో అని అడిగితే ఏమీ నాలెడ్జ్ లేనివాడు కూడా చెప్తాడు. మా రక్తం పీల్చేశాడండి అని చెప్తారు. మా రక్తం పీల్చేశాడు, మా అవయవాలన్నీ పాడైపోయినాయి, మేము ఆసుపత్రి పాలైపోయాం. అంతకుముందు రోజంతా పని చేసుకుని సాయంత్రం 1 క్వార్టర్ తాగి హాయిగా పడుకుని మళ్ళీ పొద్దున్న లేచి పనికి వెళ్ళేవాళ్ళం. ఈ మందు వల్ల ఆ పని పోయే, మా ఆరోగ్యం పోయి, అన్నీ పోయి కుటుంబాలను రోడ్డున పడిపోయారని చెప్పి ఏమీ తెలియని వ్యక్తి కూడా చెప్తాడండి. నాలెడ్జ్, లోకజ్ఞానం లేని వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి ఈ మందు వ్యవహారంలో చేసిన అవినీతి గురించి చెప్తాడు క్లియర్గా.
ఈయన వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్ని తాగే వాళ్ళని తగ్గించడం కోసం ప్రయత్నం చేశాడండి ఈయన. చూడండి ఎంత హాస్యాస్పదమైన మాటలు, ఎంత హాస్యాస్పదమైన, అందుకే అంటుంది స్క్రిప్ట్ రైటర్ని మార్చండి స్వామి అని. ఇప్పటికైనా మార్చండి సార్. పనులకు ఆయన చేసిన పద్ధతి, ఇప్పుడు ఈయన అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు కనుక ఈయనకి మైక్ ఇస్తే ఆయన చేసిన పనులు, ఆయన చేసిన పద్ధతులు ఇవన్నీ ఈయన అసెంబ్లీలో బయట పెడతాడని చెప్పి ఈయన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా రానివ్వట్లేదంట అసెంబ్లీకి ఆయన ఉద్దేశం. అసలు ఏం పనులు చేశాడండి? 50 రోజులు అవ్వలేదండి ఇంకా. ఈయన ఏం బయట పెడతాడు, ఏం మాట్లాడతాడు, అసెంబ్లీకి వెళ్ళి ఏం మాట్లాడు, ఏం ప్రశ్నిస్తాడు వాళ్ళని? 50 రోజులు అవ్వలేదు ఇంకా ప్రభుత్వం ఏర్పడి, దేని గురించి ప్రశ్నిస్తాడు ఈయన అసెంబ్లీలో? ఏం అర్థం అసలు? ఈయన ఏం మాట్లాడుతున్నాడు? ఆ రాసిచ్చిన వాళ్ళైనా మైండ్ ఉండి రాసిచ్చారా దాన్ని? ఆ స్క్రిప్ట్ రాసిచ్చిన వాళ్ళైనా? ఇప్పుడు ఈయన ఏదో అడిగేసి ఈ కార్యక్రమాలన్నీ బయట పెడతాడని చెప్పి, అంటే 50 రోజులు వీళ్ళు చేసిన కార్యక్రమాలు ఏముంటాయి చెప్పండి ఈయన వచ్చి బయట పెట్టడానికి? అసలు నీకు ప్రజలే ప్రతిపక్ష హోదా వద్దనుకొని మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేసినప్పుడు ప్రతిపక్ష హోదాని ఎట్లా కల్పిస్తారు చంద్రబాబు నాయుడు గారైనా, లేకపోతే ప్రభుత్వం ఎట్లా కనిపిస్తుంది? కల్పిస్తే వాళ్ళు ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా ప్రవర్తించినట్టే కదా, ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా ఆయన నిర్ణయం తీసుకున్నట్టే కదా. మీకు ప్రతిపక్ష హోదా ఇస్తే ఎలా, ఎందుకు తీసుకుంటారు వాళ్ళు? తీసుకుంటే ప్రజలు హర్షిస్తారా? ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా వద్దు అని చెప్పి నిర్ణయం తీసుకుని మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశారు. దీనికి అగనెస్ట్గా ఆయన మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చి మిమ్మల్ని అసెంబ్లీలో మీకు అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి కేబినెట్ మంత్రి హోదా కల్పించి ఇవన్నీ చేశారనుకోండి, ప్రజలు హర్షిస్తారా దాన్ని? చంద్రబాబు నాయుడు గారు చేసిన కరెక్ట్ అంటారా, లేదా స్పీకర్ గారు చేసిన అయ్యన్నపాత్రుడు గారు చేసిన కరెక్ట్ అంటారా? ఒకవేళ ఆ డెసిషన్ తీసుకుంటే ఖచ్చితంగా ప్రజలు హర్షించరు. కాబట్టి వాళ్ళు ప్రజాభిష్టానికి అనుగుణంగా వాళ్ళు మీకు ప్రతిపక్ష హోదా లేదని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. చూద్దాం ఇంకేం మాట్లాడుతున్నారు. అద్దు హదుపు ఉండదు. ఎప్పుడైతే నువ్వు పోలీసులకు నువ్వు తప్పు చేస్తే శిక్షించాలి అని చెప్పి ఆదేశాలు ఇస్తే పోలీసులు నీ వైపున ఉంటారు. పోలీసులు తప్పు చేసినా కానీ అటువైపు వ్యక్తి మీదనే నువ్వు కేసులు పెట్టాలి, నువ్వు చూసేసుకున్నట్టు పోవాలి అని చెప్పి ఆదేశాలు ఇస్తే. విన్నారండి, పోలీసుల గురించి చెప్తున్నాడు ఆయన. పోలీసులకు కనుక విక్టిమ్ అంటే బాధితుడు వచ్చి కేసు పెడితే నువ్వు బాధితుడి మీదే కేసు పెట్టు, కొట్టిన వాళ్ళని చూసి చూసినట్టు వదిలే అని చెప్పి నువ్వు ఆదేశాలు ఇస్తే ఇంకా పోలీసు వాళ్ళు న్యాయం పక్క ఎందుకుంటారు అని చెప్పి ఈయన పోలీసుల గురించి మాట్లాడుతున్నాడండి. గత 5 సంవత్సరాల్లో మీరు చేసింది అదే సార్ జగన్మోహన్ రెడ్డి గారు. గత 5 సంవత్సరాల్లో మీరు చేసిన కార్యక్రమాలు అయ్యే, బెదిరించడం, పోలీసు వాళ్ళని పంపించడం. అసలు స్వాతంత్రం ఎక్కడ ఉందండి 5 సంవత్సరాల్లో? నిజంగా 1947లో మనకు స్వాతంత్రం వస్తే ఒక 5 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు గడిచింది కదా, 47 అంటే అది ఒక 53, ఇది ఒక 24 అంటే ఒక 77 సంవత్సరాలు అవుతుంది కదా. ఈ 77 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్వాతంత్రం లేదు. 72 సంవత్సరాలే స్వాతంత్రం అనుభవించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. గత 5 సంవత్సరాల్లో ప్రజలకు వాక్ స్వాతంత్రం లేదు, ఏ స్వాతంత్రం లేదు. ఎవడేది మాట్లాడినా లోపల వేసేయడం, ఏదన్నా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే లోపల వేసేయడం. అసలు వాళ్ళ వయసులను పట్టించుకునేది లేదు. వాళ్ళ స్థాయి అంటే జర్నలిస్టులను ఎంతమందిని ఎత్తేసారండి అని మీరు చెప్పిన భాష. జర్నలిస్టులను ఎంతమందిని ఎత్తారు పోలీసు వాళ్ళు? అవన్నీ చేయించింది ఎవరో? పోలీసు వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళు సొంత నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారు? ప్రభుత్వం ఎట చెప్తే అటు చేస్తారు. ఇప్పుడు మీరు చెప్తుంది అదే కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చాడు పోలీసులకి అంటున్నాడు అని చెప్తున్నాడు ఈయన. అంటే గతంలో మీరు అటు ఆదేశాలు ఇవ్వబట్టే కదా పోలీసులు అవన్నీ చేశారు. కాబట్టి మీరు చెప్పే దాంట్లో లాజిక్ లేదు. మీరు చేసిన ఇప్పుడు దీనికి అప్లై చేస్తే, మీరు చెప్పేదాన్ని కనుక అప్లై చేస్తే 2 ప్రభుత్వాలకి మీరు చేసింది తప్పు కనపడుతుంది క్లియర్గా అక్కడ. కాబట్టి కొంచెం లాజికల్గా మాట్లాడండి సార్. మరీ అంత అమాయక ప్రజలు ఉంటారు, నేనేం చెప్పినా నమ్ముతారు అనుకునే భావన నుంచి కొంచెం బయటకు రండి. బయటకు వచ్చి కొంచెం లాజికల్గా మాట్లాడండి, వాస్తవాలు మాట్లాడండి ఇప్పటికైనా. ఇక దీంట్లో కొసమెరుపు ఏంటంటే జర్నలిస్టులని ప్రశ్నలు కూడా అడిగే అవకాశం కల్పించారు. అక్కడికి అటెండ్ అయిన జర్నలిస్టులకి ఈయన్ని ప్రశ్నించే అవకాశం కూడా కల్పించారు. కొన్ని ప్రశ్నలు ఇక మీకు అర్థమై ఉంటుంది ఆ ప్రెస్ మీట్లో ఎవరెవరో జర్నలిస్టులు, ఏ సంస్థలకు చెందిన జర్నలిస్టులు ఉంటారనేది, ఏమేమి క్వశ్చన్లు అడుగుతారని కూడా మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి మనం ఆనందపడాల్సిన విషయం ఏంటంటే ప్రెస్ మీట్కి వచ్చిన జర్నలిస్టులకు కూడా ప్రశ్నించే అవకాశాన్ని కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత. కాబట్టి ఈ విషయంలో కొంత మనం ఆనందం పడవచ్చు. మీరు ఒకటి గమనించండి, తెలంగాణలో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నాడో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నాడు. మీరు ఒకసారి గమనించండి. ఆయన కూడా అసెంబ్లీకి రాను ఏంటి, తర్వాత మీడియాతో ఊరిని ఆయన చెప్పాలనుకున్నదని చెప్పేసి వెళ్ళిపోవటం, తర్వాత ఇట్లాంటి కార్యక్రమం ఆయన ఎట్లయితే చేస్తున్నాడో ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్ అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. ఇట్లా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడిన విషయాలండి ఇవన్నీ.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రైడే మీడియా.